ఈ ప్రెసిడెంట్ ఈరోజు మన స్టూడియోకి వచ్చాడు. మీకేమైనా డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నమస్కారం పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు కాదు, మనం అనుకున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాదు. తప్పుగా అనుకోకండి, ఇది డిబేట్ మాత్రమే, మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఫేక్ పవన్ కళ్యాణ్ గారు, జాతీయ జనసేన పార్టీ ఫేక్ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు అంటున్నారు. ఏపీ ప్రెసిడెంట్ పార్టీ స్థాపించింది ఈయన కాదు, దుగ్గిరాల నాగేశ్వరరావు. మేము పార్టీ పెట్టింది అప్పుడేనండి. అది సార్, పార్టీ ఎప్పుడు పెట్టినా మైక్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళకుండా మీరు ఎందుకు పోటీ చేస్తారు? పార్టీ ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారే అన్ని స్థానాల్లో నిలబడలేకపోయారు. పోరాడితే ఇట్లాగే ఉంటది. ఎట్లా ఉంటది? ఇట్లాగే ఉంటది. నీతి నిజాయితీ ఏంటండి? రాముడు నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ దేశం అదే. రాముడు నమ్మేవాళ్ళు కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు 25 సీట్లు ఇస్తే మేము వెళ్తామా అని పవన్ కళ్యాణ్ అనేది. ఇప్పుడు ఏ కుక్క బిస్కెట్లు వేస్తే పోయిండ్రు? నిజాయితీగా జనసేన పార్టీ నుంచి అన్ని స్థానాల్లో 170 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఈ రోజు పబ్లిక్ లో ఆయనకు ఇది ఇమేజ్ ఉండేది. ఎక్కడండి పవన్ కళ్యాణ్? కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆయన 2004లో అదే సార్ 2004లో నిన్నగాక మొన్న పార్టీ ఏర్పడింది. టిఆర్ఎస్ తో పోటీ స్థానాల్లో పోటీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు. లోకసభ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి మొత్తం స్థానాల్లో పోటీ చేయలేదు. మీ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చేయండి, మేము ఈ ఎలక్షన్ లో చేసి చూపిస్తున్నాం. మాకు ఎవరు సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు, మాకు ప్రజల సపోర్ట్. పది సంవత్సరాలండి, 10 సంవత్సరాలు పార్టీ పెట్టి చేసింది ఏంటండి మీ అధినేత? ఏందండి ఏం చేస్తాడండి మీ అధినేత? మేల్కొల్పుతున్నాడు. ఎవరికి మేల్కొల్పుతున్నాడు? రాజకీయ పార్టీలకు మేల్కొల్పుతున్నాడు, అలాగే ప్రజలు మేల్కొల్పుతున్నాడు. తెలుగుదేశం దమ్ముంటే మీ నాయకుడిని ఒంటరిగా పోటీ చేయమని వైఎస్ఆర్ గారు 2004లో అందరితో కలిసి పోటీ చేస్తుంది. దమ్ము లేదా ఆయనకి? దమ్ము లేదా వైఎస్ఆర్ గారికి ఆ రోజుల్లో? మీకు దమ్ము లేదా వైఎస్ఆర్ గారికి? దమ్ము లేకపోతే మా నాయకుడికి గ్లాసు గుర్తు కూడా ఈసారి కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే రమ్మనండి, రమ్మనండి. అన్ని స్థానాల్లో పోటీ నీ ఆధార్ కార్డు ఏం పోయింది? ఆధార్ కార్డు ఏం పోయింది? ఈ రోజు ఆధార్ కార్డు పేరు వేరు. అందరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ యువత పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? ఆధార్ కార్డు చూపిస్తాను. శ్రీనివాసరావు ఆధార్ కార్డులో పేరు ఎప్పుడు మార్చుకున్నావు? ఆధార్ కార్డులో పేరు ఎప్పుడు మార్చుకున్నావు చెప్పు. ఆధార్ కార్డులో పేరు ఎప్పుడు మార్చుకున్నావు? భీమవరంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇతని చేత పోటీ చేయించే పరిస్థితి కూడా వస్తుంది, చేస్తారు. ఇవే రాజకీయాలు, అస్త్రాలు ఇవే. చిన్న అస్త్రం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ. అదే కదా వైసీపీ కాన్సెప్ట్ అది కదా. వైసీపీ కాన్సెప్ట్ అది కదా. పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ఉంటే నీకు నీతి నిజాయితీ పార్టీ పెట్టినట్లయితే కార్యకర్తలమే ఒకటే మాట మీద లేడు పవన్ కళ్యాణ్. ఒక మాట మీద లేడు, ఒక మాట మీద ఉండడు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాటలు మార్చేది వాళ్ళిద్దరు. అది గుర్తుపెట్టుకో. వాళ్ళతో మాట్లాడకుండా
నీతి నిజాలతో పార్టీ నడిపారండి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాం అంటే మీ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవచ్చు. అధికారుల సంఖ్యలు ఆగుతున్నారా? అధికారం అనుభవించిన సంఖ్యలు ఆగుతున్నారా? అధికారం అనుభవించిన ఏం చేస్తారు? ఏం చేస్తారు? అధికారం అనుభవించిన ఏం చేస్తారు? ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగడు? ఇప్పుడు వాళ్ళ బదిలీ చేయడం ఎందుకు? బీజేపీతో పొత్తంటాడు. అధికారం ఉన్నాడు అడగలేనండి. ఒక పార్టీ అధికారంలో ఉన్నాడు ఏం చేస్తాడు? గాడిదలు కాస్తున్నాడా? అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? మేము తెస్తాం ప్రత్యేక హోదా. మీ పవన్ కళ్యాణ్ రమ్మనండి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మా ఆయన కళ్యాణ్ రమ్మనండి. మేము పోరాడతాం ప్రత్యేక హోదా కోసం. మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ వెంబడి ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కమాండర్ ఇన్ చీఫ్ జనసేన నడవాలి. జగన్మోహన్ రెడ్డి మీ అభిప్రాయం ఏంటి? మేము జగన్మోహన్ రెడ్డి గాని అధికార పార్టీ కదా, చెప్పు ఏం చెప్పు? అధికార పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి మిమ్మల్ని స్పాన్సర్ చేసింది వైసీపీయా నిజంగానే కార్పొరేట్లా, లేకపోతే కార్పొరేట్ల ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు అంటూ ఎవరు లేరు. మాది కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళం. మేము పార్టీ జాతీయ జనసేన పార్టీ పెట్టాము. జాతీయ జనసేన పార్టీ పెట్టాము. కార్పొరేట్ ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నామో మీకు తెలిసిందే. కార్పొరేట్లు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా ఉన్నాయి, ముంబై, ఢిల్లీ, కర్ణాటక, హైదరాబాద్ లో ఏ విధంగా ఉన్నాయో రాజకీయ పార్టీని కూడా అదే విధంగా ఏర్పాటు చేసి అదే ప్రజాస్వామ్యాన్ని కార్పొరేటైజ్ చేస్తారా మీరు? ఇప్పుడు ఏ ప్రభుత్వం